హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. హోలీ అనగానే ఏం గుర్తొస్తుందో చెప్పండి? నాకైతే చిన్ననాటి ఫ్రెండ్స్, అలాగే వాళ్ళతో ఆడుకున్న ఆటలు, వాళ్ళతో కలిసి చదువుకున్న రోజులైతే గుర్తొస్తున్నాయి. ఎందుకంటే చదువుకున్న రోజుల్లో అయితే ఎప్పుడు హాలిడే వస్తుందా? ఎప్పుడు ఏ పండుగ వస్తుందని అయితే ఎదురు చూస్తూ ఉంటాం కదా! ఇప్పుడైతే కళ్ళ ముందర పండుగ ఉన్నా గూడా జరుపుకోలేకుండా ఉన్నాము. ఒకప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి ఆడుకునే వాళ్ళము, చదువుకునే వాళ్ళము. ఏమైనా పండుగలొచ్చినాయంటే ఒకరోజు ముందే అడ్వాన్స్‌గా చెప్పుకునే వాళ్ళము. ఇప్పుడు పండుగ రోజు ఉన్నా కూడా ఎవరు కాల్ చేయడం లేదు, మెసేజ్ చేయడం లేదు. అలాగే చాట్ చేయడం గూడా లేదు. అలాంటి రోజులైతే ఇప్పుడున్నాయి. అందుకనే అన్నాను. వన్స్ ఒకసారి పెళ్లయిపోయింది. ఇంకా పిల్లలున్నారు అంటే, ఇంకా ఫ్రెండ్స్ అయితే టచ్‌లోనే ఉండరు. మా ఫ్రెండ్స్ అయితే కనీసం గ్రూప్‌లో అయినా మెసేజ్ కూడా చేయరు. అలాంటి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఇంకా కాకపోతే ఎప్పుడో ఒకసారయితే కాల్స్ అయితే మాట్లాడుకుంటాము. మీ లైఫ్‌లో హోలీ ఎలా జరుపుకుంటున్నారనేది కామెంట్ చేయండి. ఇంకా మేమైతే హోలీ అయితే జరుపుకోవట్లేదు. ఇంకా చిన్న బాబు ఉన్నాడు కదా! అందుకని. ఇంకా కలర్స్ ఎఫెక్ట్ కూడా పడుతుంది అనేసి ఇంకా మా గేర్‌లో అయితే చిన్న పిల్లలైతే ఆడుతున్నారు. ఇంకా వాళ్ళని చూసుకుంటూ అప్పటి రోజులనైతే గుర్తు చేసుకుంటున్నాను. ఇంకా మా పాప బ్రషేనా? వచ్చేసి బ్రష్ అయితే ఇవ్వమని అయితే అడుగుతుంది. బ్రష్ ఆడబెట్టు. తను బ్రష్ చేసుకుంటదంట. పెట్టుకుంటావా? తీయనా? కొంచెం కొంచెం పెట్టుకో. అట్లా అయిందా? ఎవరు చేసిరే? పాపనే చేస్తుంది అన్ని. పేస్ట్ పెట్టుకో, కొంచెం పేస్ట్ పెట్టుకో. వస్తలే, నేను పెట్టనా? అట్లా పెట్టనీకి రాదు. కడి చాలు, బయటికి పో. అంటే మా చిన్నోనైతే ఎండకైతే పడుకోబెట్టేసి వానికైతే డ్రాప్స్ అయితే వేసేసాను. ఎండ చూడండి ఇప్పుడైతే కొంచెం నార్మల్‌గానే ఉన్నాయి ఎండలైతే. ఇంకా 10 దాటింది అంటే ఎండలైతే విపరీతంగా కొడుతున్నాయి. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముందు ముందు ఎండలు ఇంకా ఎక్కువ అవ్వచ్చు కదా! అందుకనే చెప్తున్నాను. ఇంకా నేను మా పాప అయితే బ్రష్ అయితే వేసేసుకున్నాము. మొహం అయితే కడిగేసుకుంటున్నాను. ఆమెకు నేను కడుగుతా అంటే వద్దు మమ్మీ అనేసి ఆమెనే కడుక్కుంటుంది మొహం అయితే. చెప్తే మాత్రం వినదు. ఇంకా మా కోసం అయితే ఇంక పక్కన వాటర్‌తో కాగుతానే ఉన్నాయి. ఇంకా అవి సాయంత్రం వరకు అట్లనే ఉంటాయి. ఇంకా ఎప్పుడో అప్పుడప్పుడు ఇంకా నేనైతే ఆహ్, ఇంకా వేడి నీళ్ళతోనే కదా నేను వాడేది మొత్తము అనేసి ఇంకా వేడి నీళ్ళైతే ఈవినింగ్ వరకు అవి పొయ్యి మీద కాగుతానే ఉంటాయి. ఇంకా మా చిన్నది చూడండి బ్రష్‌తోని తోమకుండా చేత్తోనైతే ఇప్పుడు తోముతుంది. ఇంకా అమ్మ అయితే మార్నింగే లేచేసి అన్ని పనులైతే చేసేసింది. ఇంకా మేమే లేట్‌గా లేచిన మొహాలైతే ఇప్పుడు కడుగుతున్నాము. ఇంకా అందులోన గూడా ఈరోజు చాలా పనైతే ఉంది ఇంట్లోదే. ఇంకా వచ్చినప్పటి నుంచి ఇల్లయితే దులపలేదు. కొంచెం నెస్సీగానే ఉంది. కొంచెం క్లీన్ చేద్దామనేసైతే అనుకున్నాను. ఇంకా అమ్మ అయితే వంట చేసేసింది. చాయ్ పెట్టింది. ఇంకా మేమైతే మొహాలు కడుక్కొని చాయ్ అయితే తాగాలి. ఏవో మొహం కడగమంటే ఇంతసేపయితే చేస్తది చూడండి మా బుడ్డది. ఇప్పుడు కడుగుతుంది మళ్ళీ మొహము. ఇంకా మేమైతే మొహాలైతే కడిగేసుకొని చాయ్ అయితే తాగిన. ఇంకా చాయ్ అయితే తాగేసి ఇంకా నా పనైతే స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే కొంచెం సెల్ఫ్‌లలో బట్టలైతే అవన్నీ కింద వేసేసుకొని, బట్టల వరకైతే ఇంకా చీపురుతోనైతే తుడిచి, తడిబట్టేసి తుడిచాను. తుడిచిన తర్వాతకైతే బట్టలన్నీ మడత పెట్టేసి సెల్ఫ్‌లలో అయితే పెట్టుకొని, ఇంకా మా పాపవి, మా బుడ్డోడివి మెడిసిన్స్ అలాగే బట్టలు వాళ్ళయి కూడా సెల్ఫ్‌లోనైతే సర్దేసుకున్నాను. ఇవాళ పండుగ కాబట్టి ఇంకా మా పనైతే ఇది పెట్టేసుకున్నాను నేను. చాలా రోజులవుతుంది వచ్చినప్పటి నుంచి చేయలేదు. కొంచెం నీట్‌గా లేదు. ఇంకా చిన్న పిల్లలున్న చోట కొంచెం ఇల్లంతా కొంచెం నీట్‌గానే ఉండాలి కాబట్టేసి ఇక నేనైతే ఈ పనైతే పెట్టుకున్నాను. చిన్నోనైతే ఉయ్యాలేసి పడుకోబెట్టేసాను. అనుకున్నాను బయట పడుకోబెట్టేసి ఇల్లైతే కొంచెం శుభ్రం చేద్దామనేసి. ఎందుకంటే దుమ్ము పడుతుంది గదా! బూజు అవన్నీ ఉంటాయి.
మళ్ళీ డస్ట్ వర్క్ అలర్జీ లాగా వచ్చేస్తుంది, దగ్గు వస్తుంది అనేసి, తుమ్ములు వస్తాయి అనేసి అనుకున్నాను. కాకపోతే బయట ఎండలు చాలా ఉన్నాయనేసి ఇంకా ఇంట్లోనే ఉయ్యాల అయితే పడుకోబెట్టేసి నా పనులైతే నేను చేస్తున్నాను. ఇంకా బయట అమ్మ కూడా కొంచెం హెల్ప్ గానే చేస్తుంది. నేనైతే మొత్తం సదిరేసిన తర్వాతకు అమ్మ కూడా వచ్చేసి బూజు దులిపేసింది మొత్తము. ఇంకా నా కోసం అమ్మ అయితే హెల్ప్ చేస్తుంది. ఇంకా నేను వచ్చేసి గిన్నెలన్నీ బయట పెట్టేశాను తోమడానికి. ఇంకా మొత్తం ఖాళీ అయితే చేసేసాను. ఇప్పుడు ఒక సైడ్ కి మొత్తం అయితే నీట్ గా సదురుకున్నాను. బయట అయితే గిన్నెలు పెట్టేస్తే అమ్మ అయితే తోమేసింది. ఇంకా నేనైతే ఇల్లు ఊడ్చేసి తడబెట్టేసి తుడుస్తున్నాను. ఇంకా అమ్మ తోమిన గిన్నెలు అయితే నేను మొత్తం అయితే సదిరేసుకున్నాను. ఇంకా మా కోసం అయితే అమ్మ వేడి నీళ్ళు అయితే పెట్టింది. ఇంకా మా బుడ్డదైతే స్నానం అయితే చేస్తుంది ముందుగాలని. ఇంకా తర్వాత నేను కూడా స్నానం అయితే చేసేసుకొని మా చిన్నోని కూడా స్నానం అయితే చేసేసుకొని ఫ్రెష్ గా అయితే రెడీ అయిపోయినాం. తర్వాత అమ్మ బట్టలు అయితే ఉతికేసింది. ఇంకా మా డాడీ అయితే చిన్న బట్టలు అయితే ఆరేస్తున్నాడు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.